ఇంకా ఏమైనా చెప్పాలా? హలో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఒకసారి బయటకు వెళ్ళు. ఇప్పుడా? ఇప్పుడే వెళ్ళు. ఎందుకు? వెళ్ళమని చెప్తున్నా కదా. సరే, వెళ్తున్నా. పార్సిల్ తీసుకున్నావా? సరే, ఓపెన్ చేయి. సరే. హలో, ఎలా ఉంది సర్ప్రైజ్? బాగుంది. హలో. హలో, ఎక్కడ ఉన్నావరా? ఇప్పుడే రూమ్కి వచ్చా. బుక్ రాస్తున్నాను. రాసావా లేక అమ్మాయి గురించి ఆలోచించుకుంటా ఉన్నావా? రాస్తున్నా. ఎలా ఉన్నావు? ఇంత టైం పట్టిందా మాట్లాడడానికి? ఆగండి. వీళ్ళిద్దరికి ఇదే ఫస్ట్ మీట్ అని టైటిల్ గడ్డు వేశారు. మరి వీళ్ళు ఎప్పటి నుంచో కలిసి ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు. మీకు డౌట్ రాలేదా? రాకపోయినా నేను చెప్తాలే. యాక్చువల్లీ వీళ్ళు ఒక 1 year నుంచి దూరం నుంచి చూసుకోవడం సరిపోయింది. సో ఇదే వీళ్ళకి ఫస్ట్ మీట్. ఎప్పుడైనా వీళ్ళు మాట్లాడుకుంటారు లేదో చూద్దాం. ఇప్పుడే కదా మాట్లాడడం స్టార్ట్ చేశా. వర్షం పడుతుందని నీకు ముందే తెలుసా? తెలుసు. ఇలా వర్షం పడితే మనం కలిసి ఇలా వాక్ చేయొచ్చని. పోండి, మంచి పని చేసి. అంత లేదు, ఏదో ముందు జాగ్రత్త. ఇంకా ఏం మాట్లాడవా? ఓకే, ధైర్యం చేసి వచ్చాడు ఒక పాపారావు ఈరోజు మాట్లాడదామని. అయితే ఏంటంట? నీతో ఏదో చెప్పాలంట. చెప్పు, ఏంటి? ఒక నిమిషం టైం కావాలంట. సరే, తీసుకోమని. 1 నిమిషం అయిపోయిందనుకుంటా. వర్షం బాగుంది కదా? ఈ వర్షం, నువ్వు, నేను బాగుంది కదా? బాగుంది. అన్నీ చెప్తున్నావు కానీ చెప్పాల్సింది మాత్రం చెప్పట్లేదు.
నీకు తెలుసు కదా. హలో, కలుద్దామా మనం? కలుద్దాం. ఎక్కడ? రాజీవ్ గాంధీ పార్క్ షార్ప్ 10 AM సరే, కలుద్దాం. సరే. నీ గోల్ ఏంటి? మంచి రైటర్ అవ్వాలి. లెట్ మీ హోల్డ్ యువర్ హ్యాండ్ ఫర్ ఎవర్. నిన్నొకటి అడగనా? అడుగు. ఇంతకుముందు నీకు ఏం లవ్ స్టోరీస్ లేవా? లేదబ్బా. ఎందుకలా? ఏమో, కరెక్ట్ పర్సన్ ఎవరు దొరికినట్టు అనిపించు. మరి ఇప్పుడు దొరికిందా? దొరికినట్టే ఉంది. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఇలాగే కొనసాగుతుంది అంటారా? హలో, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తావు? ఫ్రీగా ఉంటే నేనే చేస్తా కదా.
మొన్న నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాం కదా, హా, అక్కడ వాళ్ళందరూ నిన్నే అడిగారు, చిత్రాన్ని ఎప్పుడు తీసుకొస్తావు, మాకు ఎప్పుడు పరిచయం చేస్తావు అని. నిద్ర వస్తుందా? హా, అవును. అవునా, సరే సరే పడుకో. కానీ నువ్వు ఓకేనా? హ్మ్, ముందర మాట్లాడట్లేదు. నాకు కొంచెం స్పేస్ కావాలనిపిస్తుంది. మేబీ నేను నీకు ఇబ్బంది పెడతానేమో. సరే. హలో, హలో. అసలు ఏమైంది? ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నీకో విషయం చెప్పాలి. హా, చెప్పు. కొన్ని డేస్ నిన్ను కలవడం కుదరదు. మా ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది. కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయడం కుదరదు. నేను చేసేదాకా నువ్వు కూడా చేయొద్దు. నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. మన వాళ్ళకి చిత్ర వేరే వాడితో కనబడిందంట. ఏం మాట్లాడుతున్నారా? తెలుసురా, నువ్వు నమ్మవని. హలో, చెప్పరా. నిన్న చిత్ర గురించి నాకు విషయం చెప్పావు కదా, అది మళ్ళీ చెప్పవా? అదే మొన్న నేను కాలేజీకి వెళ్ళొస్తుంటే బస్ స్టాప్లో చిత్రాన్ని వేరే వాడితో చూశాను. కొంచెం క్లోజ్గా కూడా ఉన్నారు మరి. సరేరా. ఇదంతా నేను నమ్మను. సరే, నువ్వన్నదే నిజం అనుకుందాం. మరి 3 months నుంచి ఆ అమ్మాయితో మాట్లాడటానికి కలవటానికి ట్రై చేస్తున్నావు. మరి ఆ అమ్మాయి నీకు రెస్పాండ్ అవ్వట్లేదే? లేదురా, తను నాకు చెప్పింది ఇంట్లో ప్రాబ్లమ్స్గా ఉంది, కొన్నాళ్ళు దూరంగా ఉన్నాను. ఏమోరా, నాకు నమ్మాలనిపించట్లేదు. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అయితే నీకు దూరంగా ఉండాలి కానీ వేరే వాడికి దగ్గరగా ఉండటమేంటి? ఇప్పుడు తను ఎలా మర్చిపోగలను? నువ్వు తను మర్చిపోవాల్సిన అవసరం లేదురా. యూ జస్ట్ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఏదేమైనా కానీ డోంట్ లీవ్ యువర్ సెల్ఫ్. హలో సాన్వి.
అన్నా చెప్పు. అంటే చిత్ర నీ దగ్గర ఏమైనా ఉందా? లేదన్నా. అంటే తన బర్త్డే కదా ఇవాళ, తనతో మాట్లాడదామని మార్నింగ్ ట్రై చేస్తాను, కొంచెం కుదరట్లేదు. తను ఎక్కడుందో ఏమైనా తెలుసా? ఎక్కడుంది తెలీదు, కానీ వాళ్ళ ఇంటి దగ్గర తనకి కేక్ కట్ చేస్తున్నామన్నా ఈవినింగ్. అవునా, కొంచెం లొకేషన్ ఏమైనా చెప్తావా? నీకు సెండ్ చేస్తానన్నా. అవునా, థ్యాంక్స్. పర్లేదన్నా, బట్ నువ్వు అక్కడేం గొడవ చేయకు. గొడవేం అవ్వదు. థ్యాంక్స్ అన్వి. ఎలా ఉన్నావు? ఈ 3 months నుంచి నేను కలవడానికి మాట్లాడడానికి చాలానే ట్రై చేశాను. ఇవన్నీ చెప్పినా వినేంత ఇంట్రెస్టింగ్ లేదని అర్థమవుతుంది, ఐ కానీ హ్యావ్ ఫీలింగ్ ఫర్ సమ్మన్ ఎల్స్. అఫ్ కోర్స్ నేను కూడా నీ మీద అంతే ఎఫెక్షన్ చూపించాను, కానీ నువ్వు నా మీద చూపించే లవ్ నాకు ఓవర్ అనిపించింది. ఈ రిలేషన్ మనకి సెట్ కాదనిపిస్తుంది. ఎంత ఇష్టమైనా కష్టంగా ప్రేమించలేం కదా. మేబీ సమ్ పీపుల్ ఫాల్ ఇన్ లవ్ ఈచ్ అదర్ బట్ నాట్ మెంట్ టు బీ గెదర్. అది మనమేనేమో. ఇంకా ఏమైనా చెప్పాలా? నువ్వు మంచోడివి కాదు, చాలా చాలా మంచోడివి. అదే నీ మీద ఉన్న ఇష్టాన్ని తగ్గేలా చేసింది. చిత్ర, తను నన్ను వదిలేసినందుకు నాకేం బాధగా లేదు, అలానే తన మీద కోపం కూడా లేదు. కానీ నా భయం ఏంటంటే మళ్ళీ నేను వేరే వాళ్ళని ప్రేమించగలనా, మళ్ళీ అంతలా ఒకరి కోసం ఎదురు చూడగలనా, మళ్ళీ ఒకరితో మాట్లాడటానికి అంత వెయిట్ చేయగలనా? అప్పుడప్పుడు అనిపిస్తుంది నా లైఫ్లో కూడా వేరే వాళ్ళు వస్తారు, కానీ తను ప్రేమించినంత వేరే వాళ్ళని ప్రేమించలేను. బట్ నేను రియలైజ్ అయింది ఒకటే, మనం ఒకరిని లవ్ చేయమని ఫోర్స్ చేయలేము, అలా అని వాళ్ళని మర్చిపోవడానికి ఇంకొకరిని ప్రేమించలేము. మేబీ తను చెప్పింది నిజమేనేమో. సమ్ పీపుల్ ఫాల్ ఇన్ లవ్ ఈచ్ అదర్ బట్ నాట్ మెంట్ టు బీ టుగెదర్.